ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీకు ఒక మంచి విషయం చెప్పనా? మనకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారండి. దాంతోపాటు ఇంకొక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. దాన్ని మీకు లాస్ట్‌లో రివీల్ చేస్తాను. మనం మంచిగా పానకం చేసుకుందామా? రాముడికి నచ్చిన పానకం తయారు చేసేసుకుందాము. శొంఠి, మిరియాలు, యాలకులు బాగా దంచేసుకొని, దాంతోపాటు బెల్లంని కూడా వేసుకొని మనం వాటర్‌లో కలిపేసుకొని కొంచెం పుదీనా వేసుకున్నామంటే మనకి పానకం రెడీ అయిపోతాయండి. దాంతోపాటు కొంచెం మిర్చి, మామిడికాయ ముక్కల్ని తరిగేసుకొని నీట్‌గా మనం వడపప్పు కోసం నానబెట్టుకున్న పప్పుని తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి వడపప్పు పానకం రెడీ అయిపోతాయండి. నీట్‌గా తీసుకెళ్ళిపోయి మనం శుభ్రంగా స్వామికి వారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మన ఎంత శ్రద్ధగా చేస్తామో అంతే దీవెన అందిస్తాడు మనకి రామయ్య కూడాను. అలాగే మనం రాముని గుడికి వెళ్దామా? చూసారా ఇవాళ మా కళ్యాణ రాముడు సీతమ్మతో కలిసి ఎంత మంచిగా కొలువు తీరున్నారో. వీళ్ళు మీ అందరికీ సుపరిచితమే అనుకుంటున్నానండి. చెర్రీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కలిసాను. చాలా బాగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ.